హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షోలక్కీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన కిచెన్లో గోంగూర చికెన్ చేస్తున్నాం. కానీ గోంగూర ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చిందండి, నన్ను కరెక్ట్గా కుక్ చేయకపోతే నేను సూపర్ వగరుగా యాటిట్యూడ్తో వస్తాను అని. సో మంచిగా చేద్దాం, చలో పదండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని మనం తెంపుకున్న గోంగూరని ఆ గిన్నెలో వేసుకొని కొంచెం అది దగ్గర అయ్యేదాకా స్టవ్ మీదనే ఉంచుకోండి. ఒక 5 మినిట్స్లో దగ్గర అయిపోతుంది, తర్వాత దించేసుకోవచ్చు. చేసిందిరో మన హీరో ఎంట్రీ. ఎవరు? నేను హీరోనా? స్పైసీ హీరోయిన్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణ. సోర్గా బట్ స్టైలిష్గా ఉంటాను. చూడండి, ఇక్కడ మనం ఏమీ వాటర్ పోయలేదు, అయినా కూడా చాలా వాటర్ వచ్చేసాయి. అవన్నీ గోంగూర నుంచి వచ్చేసాయి. అదంతా దగ్గర పడ్డలోపు మనం ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందాము. ఒక 5 మినిట్స్ అలానే వదిలేయండి. అలా వదిలేసేసరికి అది గోంగూర మొత్తం దగ్గర పడిపోతుంది. మీరు కావాలంటే మిక్సీలో కూడా పట్టుకోవచ్చు. ఆకు అంటే ఇష్టం లేకుండా ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా మిక్సీలో పట్టుకొని దగ్గర పేస్ట్ లాగా చేసుకోవచ్చు. నేనైతే ఇలానే దించేస్తున్నాను. మీరు కావాలంటే మిక్సీ పట్టుకోండి, నాకు అవసరం లేదని నేను ఇలానే వదిలేస్తున్నాను. అయ్యో చెప్పడం మర్చిపోయా, ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. గోంగూరలో కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని దగ్గర అయ్యాక దింపుకోండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగాక అందులో 5-6 ఇలాచి, కొంచెం సాజీరా, 1 ఇంచు దాల్చిన చెక్క అండ్ 4-5 లవంగాలు వేసుకోవాలి. అందులో 4-5 పచ్చిమిర్చి చీల్చి వేసుకోండి. నేను డేంజరస్. నేను కొన్న నుంచి మంట తప్పిస్తాను. నన్ను కొల్లలో పెట్టుకోకండి. 2 మీడియం గల ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి. అయ్యయ్యో హాట్. సరే రేఖ బ్రౌన్ అవుతా. ఆనియన్స్ గోలాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేనైతే ఫ్రెష్ వేస్తున్నాను, ఫ్రెష్ వేయడానికి ట్రై చేయండి. పచ్చివాసన పోయేదాకా గోలించుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని మంచి కలుపుకోండి. ఏమో ఇప్పుడు నేను సాఫ్ట్ టెండర్గా మారిపోతున్నా. టేస్ట్ చూడాలి తర్వాత. చికెన్ని ఒక 15 మినిట్స్ ఉడకనివ్వండి. వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఒక 15 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వండి. 15 మినిట్స్ తర్వాత అందులో ఒక స్పూన్ పసుపు వేయండి. పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు వేయండి. మీకు సరిపడినంత ఉప్పు వేసుకోండి. నేనైతే చేతితోటే వేస్తున్నాను. కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను తగ్గినట్టుగా. మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తారు కాబట్టి చూసి వేసుకోండి. నాకు 2 స్పూన్లు సరిపోతాయి. తర్వాత దీన్ని మంచిగా కలుపుకోండి. ఉప్పు పసుపు కారం ఉంది కదా, కొంచెం కలుపుకొని మూత పెట్టుకొని దీన్ని ఒక 5-10 మినిట్స్ అలానే మగ్గనివ్వండి. మధ్యలో కలుపుతూ ఉండండి. చికెన్ ఉడికేలోపు నేను మీకు నిన్న ఒక పొడుపు కథ వేశాను కదా, చెయ్యి లేదు కాలు లేదు, ఇంట్లోకి వస్తుంది కలవరం సృష్టిస్తుంది ఏంటదని. దాని ఆన్సర్ వార్త న్యూస్. మీకోసం ఇంకొక పొడుపు కథ. ఉదయాన్నే రక్తం చిందించి సాయంత్రానికి మళ్ళీ పుట్టేది ఏది? ఆన్సర్ చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు సరిపడినంత వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అట్లా దగ్గర పడేదాకా వదిలేసేయండి. స్టేజ్లోనే గోంగూరను యాడ్ చేసుకోవాలి. నా టైం వచ్చిందిరా బాబు. గోంగూర యాడ్ చేయకపోతే ఈ డిష్ ఇన్కంప్లీట్. సాఫ్ట్గా నన్ను కుక్ చేయి, లేకపోతే వగరు లెవెల్ ఎక్కువైపోతుంది. మంచిగా కలుపుకొని దీన్ని ఒక 5-10 మినిట్స్ వాటర్ దగ్గర అయ్యేదాకా, గోంగూర మంచిగా ఉడికేదాకా, అందులో మిక్స్ అయ్యేదాకా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. వాటర్ అన్నీ ఇంకిపోయి కొంచెం దగ్గర పడ్డాక అందులో కొంచెం కొత్తిమీర, ధనియాల పొడి, కొంచెం వేయించిన జీలకర్ర పొడి, అలాగే మసాలా 1/2 స్పూన్ మసాలా వేసుకొని మంచిగా కలుపుకోండి. మూత పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ దాన్ని వదిలేయండి. నుంచి ఆయిల్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అది దగ్గర పడ్డాక దించేసుకోవడమే. ఇంకా యమ్మీ గోంగూర చికెన్. అబ్బా, గోంగూరతో కలిసిన తర్వాత నేను ఫుల్ ఆంధ్ర సూపర్ స్టార్. మళ్ళీ రండి, టేస్ట్ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి.